నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. బ్లడ్ థిన్నర్స్ ని యాంటీ కోఆగులెంట్స్ కూడా అంటారు. ఇవి మిస్ క్యారేజెస్ అప్పుడు అంటే గర్భం ఆగనప్పుడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎస్పెషలీ ఎవరిలో అంటే మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, ఈ బ్లడ్ క్లాట్స్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉందనుకోండి, అలాంటి మహిళలకి ప్రెగ్నెన్సీ అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఎలా పనిచేస్తాయి, ఏ సందర్భాల్లో ఇది ఇవ్వడం జరుగుతుంది అనేది కనుక్కుందాం. ముందుగా మెకానిజం అంటే ఎలా పనిచేస్తుంది. బ్లడ్ థిన్నర్స్ బ్లడ్ క్లాట్ అయ్యే అబిలిటీని ఇనిబిట్ చేస్తుంది, అంటే తగ్గిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, నార్మల్ బ్లడ్ ఫ్లో గర్భసంచికి ప్లాసెంటాకి అందడము, తర్వాత కాంప్లికేషన్స్ అనేవి అంటే క్లాటింగ్ డిసార్డర్స్ అవ్వకుండా అవ్వడం అనేది జరుగుతుంది. సో బ్లడ్ థిన్నర్స్ యాంటీ కోఆగులెంట్స్ రకరకాలుగా ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ వి మనం డిస్కస్ చేద్దాం. మొదటిది లో మాలిక్యులర్ వెయిట్ హెపరిన్, LMWH అంటారు. దీంట్లో ఎనాక్సిపరిన్ అనేది ఒక ఉదాహరణ. ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ప్రెగ్నెన్సీ అప్పుడు ఇది చాలా సేఫ్ కనుక. ఆస్పిరిన్ అనేది ఇంకోటి. లో డోస్ ఆస్పిరిన్ ఇస్తే ఏంటంటే క్లాటింగ్ ఫార్మేషన్ అనేది తగ్గుతుంది, రిస్క్ అనేది తగ్గుతుంది, అండ్ ప్లాసెంటాకి బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇండికేషన్స్ ఏంటి, ఇవి ఎప్పుడు వాడొచ్చు? మొదటిగా యాంటీ ఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఇందులో బ్లడ్ క్లాట్స్ రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఆడోళ్లలో, APS ఉన్న ఆడోళ్లలో రికరెంట్ మిస్క్యారేజెస్ అనేవి ఎక్కువ అవుతాయి. దీనివల్ల బ్లడ్ థిన్నర్స్ వాడితే ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్, ఇన్హెరిటెడ్ థ్రాంబోఫిలియాస్ అనే కండిషన్స్ ఉన్నప్పుడు ఎలాంటివంటే ఇందులో ఇంక్లూడ్ అయ్యేవి ఫ్యాక్టర్ V లీడెన్ మ్యూటేషన్, ప్రోథ్రాంబిన్ జీన్ మ్యూటేషన్, లేదా ప్రోటీన్ CS డెఫిషియన్సీస్. ఈ కండిషన్స్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే క్లాటింగ్ రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకనే బ్లడ్ థిన్నర్స్ ఇస్తే ఏంటంటే ఈ కండిషన్స్ లో అవుట్కమ్ అనేది బాగుంటుంది, అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు ఎస్పెషల్లీ ట్రై చేస్తున్నప్పుడు. ఇంకా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కూడా చాలా మంచిది. అంటే వీనస్ థ్రాంబో ఎంబాలిజం అనే కండిషన్ ఉందనుకోండి, అంటే వెయిన్స్ లోనే క్లాట్స్ అవుతున్నాయి అన్నప్పుడు ఈ థిన్నర్స్ ఇస్తారు. కార్డియోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు, లేదా మల్టిపుల్ మిస్క్యారేజెస్ ముందునే అయి ఉన్నాయి అనుకోండి, హిస్టరీ ఉంది, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు యాంటీ కోఆగులెంట్ థెరపీ లేదా బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెడతారు, అంటే ఇండివిజువల్ అసెస్మెంట్. ఫస్ట్, ఈ బ్లడ్ థిన్నర్స్ వాడాలంటే ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ అప్పుడు కేస్ టు కేస్ బేసిస్ మీద ఆలోచించి మెడికల్ హిస్టరీ చూసుకుంటూ ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఉందో తేల్చుకున్న తర్వాతనే ఈ బ్లడ్ థిన్నర్స్ అనేవి పెడతారు. నెక్స్ట్, మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. బ్లడ్ థిన్నర్స్ వాడినప్పుడు రెగ్యులర్ ఫాలో అప్ ఇంపార్టెంట్, బ్లడ్ టెస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే కరెక్ట్ గా మానిటర్ చేసినప్పుడే మీ రెస్పాన్స్ ఎలా ఉందో ట్రీట్మెంట్ కి తెలుసుకున్న తర్వాత డోసేజ్ పెంచడము, దించడము లేదా తగ్గించడం అనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, పొటెన్షియల్ రిస్క్స్ ఏంటి అంటే యాంటీకోఆగులెంట్స్ వాడినప్పుడు కొందరికి యూస్ఫుల్ ఉంటుంది తప్పకుండా, కాకపోతే కొన్ని రిస్క్స్ కూడా ఉంటాయి, అంటే బ్లీడింగ్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. అందుకనే కేర్ఫుల్ గా మేనేజ్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూనే క్లినిషియన్స్ అనే వాళ్ళు మీకు ఈ ట్రీట్మెంట్ అనేది పెడతారు. సో బ్లడ్ థిన్నర్స్ డెఫినెట్ గా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. ఎస్పెషలీ క్లాటింగ్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళలో, మిస్క్యారేజెస్ అవుతున్న వాళ్ళలో చాలా చాలా ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తే. కాకపోతే మీకు ఈ ట్రీట్మెంట్ అవసరం అనుకున్నప్పుడు డీటెయిల్ గా డిస్కషన్ మీ గైనకాలజిస్ట్ తోటో క్లినిషియన్స్ తోటో డిస్కషన్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏ బ్లడ్ థిన్నర్ పెడితే మీకు మంచిది అనేది నిర్ణయం తీసుకుంటారు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.